నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వాచ్మెన్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి వినతి. కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలి. మీడియా ద్వారా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్. బాధితురాలు పిచ్చమ్మపై దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చిన వారిపై కఠిన చర్యలు చేపట్టి తగిన న్యాయం చేయాలి. ఆందోళన కార్యక్రమంలో అఖిలపక్ష నేతల స్పష్టీకరణ. కడప శివానందపురం ఎస్సీ కాలనీలో వృద్ధురాలు పిచ్చమ్మపై దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చిన వారిపై కఠిన చర్యలు చేపట్టి బాధితురాలికి తగిన న్యాయం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలు పిచ్చమ్మ పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు వెంకట శివ మాట్లాడుతూ కడప శివానందపురంలో డోర్ నంబర్ 86/113లో గల ఇంట్లో 1976 నుంచి స్థిర నివాసంతో జీవనం కొనసాగిస్తున్న భూమన పిచ్చమ్మ తన మనవరాలి పెళ్లి కోసం బాల గురువయ్య దగ్గర 4 లక్షల డబ్బు అప్పుగా తీసుకున్నారన్నారు. 2019 డిసెంబర్లో ఇచ్చిన ఆ అప్పులోకి అసలు వడ్డీ మొత్తం 20 లక్షల రూపాయలు చెల్లించాలని పదే విదిరిస్తూ ఓ నకిలీ ఇంటి విక్రయ డాక్యుమెంట్ సృష్టించి ఇల్లును అమ్మారని బాల గురువయ్య కుటుంబ సభ్యులు రిమ్స్ సిఐ సీతారామరెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్రబోస్లతో కుమ్మక్కయ్యారన్నారు. గత నెల 18వ తేదీన వృద్ధురాలు పిచ్చమ్మ పోలియో వికలాంగుల కూతురు వెంకట సుబ్బమ్మపై దాడి చేసి ఇంట్లోని సామాన్లు, పెట్టెలో ఉన్న 3 బంగారు ఉంగరాలు, 16,000 డబ్బులు, డాక్యుమెంట్స్తో సహా వస్తువులన్నింటినీ టాటా లగేజ్ ఆటోలో వేసుకుని ఆ ఇంటి వాళ్ళ తాళం వేసుకుని బాల గురువయ్యతో పాటు మరో 10 మంది దోపిడీ చేశారన్నారు. తమకు న్యాయం చేయాలని పిచ్చమ్మ 19వ తేదీన సోమవారం జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించి కొడుకు, కూతురుతో సహా వృద్ధురాలు పిచ్చమ్మ రిమ్స్ పోలీస్ స్టేషన్కు వెళితే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 21వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో మరోమారు పిచ్చమ్మ, ఆమె కూతురు పోలియో వికలాంగుల వెంకట సుబ్బమ్మపై దాడి చేసి బెదిరించి రాళ్లపై పడేసి జేసీబీతో వారిని కళ్ల ముందే ఇంటిని కూల్చివేశారన్నారు. నిందితులందరిపై ఫోర్జరీ, రాయితీ, డెకాయిట్, ఆస్తి సంబంధిత కఠిన నేరాల నాన్ అవైలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి బాధితురాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, సంఘాల నేతలు, ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివానందపురంలో దళిత వృద్ధురాలు పిచ్చమ్మ ఇంటిని దోపిడీ చేసి ఆస్తిని కాజేసి ఇంటిని కూల్చి వాళ్ళు నిరాశ్రయాలుగా మార్చిన దుండగులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమార్కులకు అండగా నిలిచినటువంటి రిమ్స్ సిఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని చెప్పి వెంటనే ఈ ఇంటికి కూల్చివేతకు సంబంధించినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసుకొని పన్నులు మార్చుకున్నటువంటి ఈ అక్రమార్గంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి, అదేవిధంగా పిచ్చమ్మ నిరాశ్రయాలుగా ఉన్నటువంటి పిచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకునే పద్ధతిలో, వాళ్ళకి పునరావాసం కల్పించే పద్ధతిలో, వాళ్ళకి యాజమాన్య హక్కు కలిగించే పద్ధతిలో 5 సెంట్ల స్థలానికి వాళ్ళ హక్కు యాజమాన్యం కల్పించి వాళ్ళకు పునరావాసం కల్పించే పద్ధతిలో ఇంటి నిర్మాణము ప్రభుత్వమే చేపట్టాలి. అదేవిధంగా దుండగులపైన కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ దుండగుల దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ గత నెల మే 18వ తేదీన నుంచి 21 తేదీ వరకు వాళ్ళపైన దాడులు చేస్తూ ఆస్తులు కాజేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ యంత్రాంగంలో పాల్గొన్న రిమ్స్ సిఐ ఎస్ఐలతో సహా ఇటువంటి దళిత వృద్ధురాలపై ఈ దారుణ మారణకు సంబంధించినటువంటి కాండ, అదేవిధంగా అమానుష ఘటన పైన ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములందరిపైన కఠిన చర్యలు తీసుకునే పద్ధతిలో ఎస్సీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో వాళ్ళను కఠినంగా శిక్షించే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమలోని ఆక్రోశాన్ని వెల్లడిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చూపించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 1,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, చెప్పిన సంక్షేమ పథకాలు కానీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అప్పుగా తెచ్చిన నిధులు ఏమయ్యాయో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియాల్సిందని ఆయన డిమాండ్ చేశారు.
గత వైఎస్ జగన్ 5.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిన విషయం వాస్తవమని, అయితే ఆ నిధులను ప్రజల కోసమే వెచ్చించడం, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగిస్తూ పాలన కొనసాగిస్తోందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత అందరికీ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప రాష్ట్రంలో మరేమీ అమలు కావడం లేదన్నారు. బాబు చేతిలో మోసపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు నినదించిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. అసలు చంద్రబాబు జీవితమే వెన్నుపోటు పడవడం, ప్రజలను మోసం చేయడమని తెలిపారు. మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీరుపై వేలాది మంది వెన్నుపోటు దినం సందర్భంగా బయటకు వచ్చి తమ నిరసనలు తెలియజేశారన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించిన 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకుని ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజల బాధ, నిరాశ ఇవన్నీ కూడా ఆగ్రహం రూపంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినదించిన రోజు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిపోయింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 143 హామీలు, తర్వాత సూపర్ 6 ఇవన్నీ ప్రజలకు గుర్తుంది. చంద్రబాబుకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇచ్చిన వాళ్లకు చంద్రబాబుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్కి కానీ వీరికి ఎవరికి గుర్తున్నట్టు లేదు. ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంది. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చూపించడం జరిగింది. దారుణం. ఈ సంవత్సర పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 151,000 కోట్లు కాకుండా ఇంకా అమరావతి పేరుతోటి అంతా కలిపి 175,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, చెప్పినేటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి అమలు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమలు చేసిన మేనిఫెస్టోలో అమలు చేసిన దాంట్లో ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు శ్వేతపత్రం ద్వారా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు తెలియాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలను తాకట్టు పెట్టి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసింది ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అప్పులు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు ఇవన్నీ కాదు, కానీ వాళ్ళే అసెంబ్లీలో చెప్పినట్టుగా, కాగు వాళ్ళు చెప్పినట్టుగా 5.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది తప్ప వేరే ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకే అన్నీ కూడా ఆ డబ్బులంతా కూడా అందించిన పరిస్థితి చూడడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది.
ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ టీడీపీ ప్రభుత్వం అయితే అందరికీ మోసమే. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవన్నీ అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రంలో కానీ మా జిల్లాలో కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఇది అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యుడిని ఆపాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఆగ్రహాన్ని పోలీసుల ద్వారా ఆపాలనుకోవడం అంతే మూర్ఖత్వమని తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పోలీసులు ఉంటే చాలే ఇవన్నీ కూడా అనగదొక్కవచ్చు. ఇప్పుడైతే కేసులు పెడతాం కదా అందరిపైన, కుట్రభూని అందరిపైన, ప్రతి ఒక్కరిపైన, వీళ్ళపైన వాళ్ళపైన ఏం లేదు. ఇన్సిడెంట్లు జరగాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇన్సిడెంట్లు క్రియేట్ చేసైనా అన్ని రకాలైన కేసులు పెట్టి నెలల కొద్దీ వాళ్ళని హింసించి జైల్లో పెట్టి చేస్తున్న పరిస్థితి అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావో అన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. చిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోని ఆయాలు, వాచ్మెన్లకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏఐటీసీ అనుబంధమైన ప్రభుత్వ పాఠశాలల ఆయాల యూనియన్ ఆధ్వర్యంలో బాధిత ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా కనీస వేతనం 26,000 రూపాయలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు, పనికి కావలసిన పరికరాలను అందించాలన్నారు. అలాగే 300 మందికి ఒక ఆయా ఉండడంతో వారికి తలకు మించిన భారంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో 50 మందికి ఒక ఆయా ఏర్పాటు చేయడంతో పాటు పని భద్రత కల్పించాలని, పని గంటలు అమలు చేయాలని, ప్రమాద బీమా 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, ప్రభుత్వ పాఠశాలల ఆయాల యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ జీతాలు, 3 నెలల పెండింగ్ జీతాలు, పెండింగ్ జీతాలు, కనీస వేతనం 26,000 రూపాయలు, ఈఎస్ఐ సౌకర్యాలు, ఈఎస్ఐ సౌకర్యాలు, 5 లక్షల బీమా, 5 లక్షల ప్రమాదం, కనీస వేతనం 26,000, ఈఎస్ఐ సౌకర్యాలు, 50 మంది విద్యార్థులకు గాయాను. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. అదే సందర్భంలో వారికి కనీస వేతనము అమలు కావడం లేదు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదు. వాళ్ళు చేసేటువంటి పనికి కావాల్సినటువంటి ఈ శానిటరీ పరికరాలను అమలు ఇవ్వడం లేదు. వాళ్ళే తెచ్చుకొని చేయాలని చెప్పేసి నిబంధనలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 300 మందికి ఒక ఆయాను పని చేయమంటే కష్టంగా ఉన్నది. 300 మందికి సంబంధించిన టాయిలెట్స్ క్లీన్ చేయాలా, ఆ స్కూలు సంబంధించినటువంటి గదులు క్లీన్ చేయాలా, ఆ పాఠశాల గ్రౌండ్ క్లీన్ చేయాలా. ఇవన్నీ క్లీన్ చేయాలన్నప్పుడు సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకోసమే ఇవన్నీ చేయాలంటే కనీసం ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీ ఆయాల యూనియన్, వాచ్మెన్ల యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో వారికి సంబంధించినటువంటి
పని భద్రత లేకుండా పోతూ ఉన్నది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పని భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 10 గంటలు కూడా వీళ్ళు అమలు పరచాలి. 10 గంటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అక్కడే కూర్చోవాలని చెప్పడము, వాటిని వాళ్ళు సొంత పనులు ఉపయోగపెట్టుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సామాజిక భద్రతా చట్టాలైన పిఎఫ్ఈఎస్ఐతో పాటు పెండింగ్ జీతాలతో పాటు 26,000 కనీస వేతనంతో పాటు పని భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు శానిటరీ పరికరాలు అందజేయడంతో పాటు వీటన్నిటిని కూడా చేయాలని చెప్పేసి ఈరోజు ఆయా వర్కర్ల యూనియన్, వాచ్మెన్ల యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం పలకకపోతే, వెంటనే జీతాలు ఇవ్వకపోతే ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన రెడ్డియం నారాయణ రెడ్డి వైసీపీకి మద్దతు ఇచ్చారన్న కారణంతో టీడీపీ ప్రోద్బలంతోనే పోలీసులు కేసు నమోదు చేసి వేధించిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రెడ్డియం నారాయణ రెడ్డి మృతదేహాన్ని రవీంద్రనాథ్ రెడ్డి రిమ్స్ మార్చురీలో ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. పూలమ్ముకొని జీవిస్తున్న నారాయణ రెడ్డి 2 నెలల క్రితం పేకాటాడుతూ దొరికినట్లు, గంజాయి విక్రయిస్తున్నట్లు కేసు నమోదు చేశారన్నారు. 50 రోజుల పాటు రిమాండ్లో ఉన్న నారాయణ రెడ్డి 3 రోజుల క్రితం రిమాండ్ పూర్తి కావడంతో విడుదలయ్యారన్నారు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని మృతి చెందారన్నారు. ఇతని మృతికి కారణమైన పోలీసు అధికారులు టీడీపీ నేతలపై తగిన చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. మృతుని కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖాజీపేటలో దుంపలగట్టు గ్రామానికి సంబంధించి శివలక్ష్మీనారాయణ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజరు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినాడన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు అతని పైన, అతను ఏదో పూలమ్ముకునే అతను పాపం పూలమ్ముకొని జీవనం సాగించే అతను, అటువంటి ఆయన ప్యాకెట్ ఆడుతున్నాడని చెప్పేసి పోలీసులు తీసుకుపోయి టీడీపీ వాళ్ళ ప్రోద్బలంతో సో ఆయనను అక్కడికి తీసుకుపోయి ఆ కేసులో ఏమన్నా బెయిల్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో దానికి బంగ్యాక్ కేసు కూడా యాడ్ చేసి ఆ రకంగా అతని పైన అక్రమ కేసు పెట్టి దాదాపు 1.5 నెలల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి. సో ఆ అవమానాన్ని భరించలేక అది 10 రోజుల కిందట ఆయన బయటికి రావడం జరిగింది జైలు నుంచి. ఈ ఊరిలో ఆయన తిరగలేక అవమానంతో బాధపడుతూ ఈరోజు కరెంటు పట్టుకొని ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. ఆయనకు పాపం పిల్లలు కూడా ఉన్నారు, బీదవాడు పాపం. సో తప్పకుండా ఇతన్ని హింసపెట్టిన పోలీస్ అధికారులపైన, తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరైతే వెనకుండి ఈ కేసు పెట్టించారో వాళ్ళపైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కడప శివానందపురం ఎస్సీ కాలనీలో వృద్ధురాలు పిచ్చమ్మపై దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చిన వారిపై కఠిన చర్యలు చేపట్టి బాధితురాలికి తగిన న్యాయం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలు పిచ్చమ్మ పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు వెంకట శివ మాట్లాడుతూ కడప శివానందపురంలో డోర్ నంబర్ 86/113లో గల ఇంట్లో 1976 నుంచి స్థిర నివాసంతో జీవనం కొనసాగిస్తున్న భూమన పిచ్చమ్మ తన మనవరాలి పెళ్లి కోసం బాలగురువయ్య దగ్గర 4 లక్షల డబ్బు అప్పుగా తీసుకున్నారన్నారు. 2019 డిసెంబర్లో ఇచ్చిన ఆ అప్పులోకి అసలు వడ్డీ మొత్తం 20 లక్షల రూపాయలు చెల్లించాలని పదే బెదిరిస్తూ ఓ నకిలీ ఇంటి విక్రయ డాక్యుమెంట్ సృష్టించి ఇల్లును అమ్మారని బాలగురువయ్య కుటుంబ సభ్యులు రిమ్స్ సిఐ సీతారామరెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్రబోస్లతో కుమ్మక్కయ్యారన్నారు. గత నెల
18వ తేదీన వృద్ధురాలు పిచ్చమ్మ పోలియో వికలాంగుల కూతురు వెంకట సుబ్బమ్మపై దాడి చేసి ఇంట్లోని సామాన్లు, పెట్టెలో ఉన్న 3 బంగారు ఉంగరాలు, 16,000 డబ్బులు, డాక్యుమెంట్స్తో సహా వస్తువులన్నింటినీ టాటా లగేజ్ ఆటోలో వేసుకుని ఆ ఇంటి వాళ్ళ తాళం వేసుకుని బాల గురువయ్యతో పాటు మరో 10 మంది దోపిడీ చేశారన్నారు. తమకు న్యాయం చేయాలని పిచ్చమ్మ 19వ తేదీన సోమవారం జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించి కొడుకు, కూతురుతో సహా వృద్ధురాలు పిచ్చమ్మ రిమ్స్ పోలీస్ స్టేషన్కు వెళితే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 21వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో మరోమారు పిచ్చమ్మ, ఆమె కూతురు పోలియో వికలాంగుల వెంకట సుబ్బమ్మపై దాడి చేసి బెదిరించి రాళ్లపై పడేసి జేసీబీతో వారిని కళ్ల ముందే ఇంటిని కూల్చివేశారన్నారు. నిందితులందరిపై ఫోర్జరీ, రాయితీ, డెకాయిట్, ఆస్తి సంబంధిత కఠిన నేరాల నాన్ అవైలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి బాధితురాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, సంఘాల నేతలు, ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివానందపురంలో దళిత వృద్ధురాలు పిచ్చమ్మ ఇంటిని దోపిడీ చేసి ఆస్తిని కాజేసి ఇంటిని కూల్చి వాళ్ళు నిరాశ్రయాలుగా మార్చిన దుండగులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమార్కులకు అండగా నిలిచినటువంటి రిమ్స్ సిఐఎస్ఐలను సస్పెండ్ చేయాలని చెప్పి వెంటనే ఈ ఇంటికి కూల్చివేతకు సంబంధించినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసుకొని పన్నులు మార్చుకున్నటువంటి ఈ అక్రమార్గంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి, అదేవిధంగా పిచ్చమ్మ నిరాశ్రయాలుగా ఉన్నటువంటి పిచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకునే పద్ధతిలో, వాళ్ళకి పునరావాసం కల్పించే పద్ధతిలో, వాళ్ళకి యాజమాన్య హక్కు కలిగించే పద్ధతిలో 5 సెంట్ల స్థలానికి వాళ్ళ హక్కు యాజమాన్యం కల్పించి వాళ్ళకు పునరావాసం కల్పించే పద్ధతిలో ఇంటి నిర్మాణము ప్రభుత్వమే చేపట్టాలి. అదేవిధంగా దుండగులపైన కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ దుండగుల దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ గత నెల మే 18వ తేదీన నుంచి 21 తేదీ వరకు వాళ్ళపైన దాడులు చేస్తూ ఆస్తులు కాజేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ యంత్రాంగంలో పాల్గొన్న రిమ్స్ సిఐఎస్ఐలతో సహా ఇటువంటి దళిత వృద్ధురాలపై ఈ దారుణ మారణకు సంబంధించినటువంటి కాండ, అదేవిధంగా అమానుష ఘటన పైన ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములందరిపైన కఠిన చర్యలు తీసుకునే పద్ధతిలో ఎస్సీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో వాళ్ళను కఠినంగా శిక్షించే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోని ఆయాలు, వాచ్మెన్లకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏఐటీసీ అనుబంధమైన ప్రభుత్వ పాఠశాలల ఆయాల యూనియన్ ఆధ్వర్యంలో బాధిత ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా కనీస వేతనం 26,000 రూపాయలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు, పనికి కావలసిన పరికరాలను అందించాలన్నారు. అలాగే 300 మందికి ఒక ఆయా ఉండడంతో వారికి తలకు మించిన భారంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో 50 మందికి ఒక ఆయా ఏర్పాటు చేయడంతో పాటు పని భద్రత కల్పించాలని, పని గంటలు అమలు చేయాలని, ప్రమాద బీమా 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, ప్రభుత్వ పాఠశాలల ఆయాల యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ జీతాలు, 3 నెలల పెండింగ్ జీతాలు, పెండింగ్ జీతాలు, కనీస వేతనం 26,000 రూపాయలు, ఈఎస్ఐ సౌకర్యాలు, ఈఎస్ఐ సౌకర్యాలు, 5 లక్షలు బీమా, 5 లక్షల ప్రమాదం, కనీస వేతనం 26,000, ఈఎస్ఐ సౌకర్యాలు, 50 మంది విద్యార్థులకు గాయాను. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. అదే సందర్భంలో వారికి కనీస వేతనము అమలు కావడం లేదు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదు. వాళ్ళు చేసేటువంటి పనికి కావాల్సినటువంటి ఈ శానిటరీ పరికరాలను అమలు ఇవ్వడం లేదు. వాళ్ళే తెచ్చుకొని చేయాలని చెప్పేసి నిబంధనలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 300 మందికి ఒక ఆయాను పని చేయమంటే కష్టంగా ఉన్నది. 300 మందికి సంబంధించిన టాయిలెట్స్ క్లీన్ చేయాలా,
ఆ స్కూలు సంబంధించినటువంటి గదులు క్లీన్ చేయాలా, ఆ పాఠశాల గ్రౌండ్ క్లీన్ చేయాలా, ఇవన్నీ క్లీన్ చేయాలన్నప్పుడు సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకోసమే ఇవన్నీ చేయాలంటే కనీసం ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీ ఆయాల యూనియన్, వాచ్మెన్ల యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో వారికి సంబంధించినటువంటి పని భద్రత లేకుండా పోతూ ఉన్నది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పని భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పని గంటలు కూడా వీళ్ళు అమలు పరచాలి. పని గంటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అక్కడే కూర్చోవాలని చెప్పడము, వాటిని వాళ్ళు సొంత పనులు ఉపయోగపెట్టుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సామాజిక భద్రతా చట్టాలైన పిఎఫ్ఈఎస్ఐతో పాటు, పెండింగ్ జీతాలతో పాటు, 26,000 కనీస వేతనంతో పాటు, పని భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు, శానిటరీ పరికరాలు అందజేయడంతో పాటు వీటన్నిటిని కూడా చేయాలని చెప్పేసి ఈరోజు ఆయా వర్కర్ల యూనియన్, వాచ్మెన్ల యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం పలకకపోతే, వెంటనే జీతాలు ఇవ్వకపోతే ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమలోని ఆక్రోశాన్ని వెల్లడిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చూపించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 1,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, చెప్పిన సంక్షేమ పథకాలు కానీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అప్పుగా తెచ్చిన నిధులు ఏమయ్యాయో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియాల్సిందని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్ 5.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిన విషయం వాస్తవమని, అయితే ఆ నిధులను ప్రజల కోసమే వెచ్చించడం, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగిస్తూ పాలన కొనసాగిస్తోందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత అందరికీ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప రాష్ట్రంలో మరేమీ అమలు కావడం లేదన్నారు. బాబు చేతిలో మోసపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు నినదించిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. అసలు చంద్రబాబు జీవితమే వెన్నుపోటు పడవడం, ప్రజలను మోసం చేయడమని తెలిపారు. మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీరుపై వేలాది మంది వెన్నుపోటు దినం సందర్భంగా బయటకు వచ్చి తమ నిరసనలు తెలియజేశారన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించిన 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకుని ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజల బాధ, నిరాశ ఇవన్నీ కూడా ఆగ్రహం రూపంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినదించిన రోజు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిపోయింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 143 హామీలు, తర్వాత సూపర్ 6, ఇవన్నీ ప్రజలకు గుర్తుంది. చంద్రబాబుకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఇచ్చిన వాళ్లకు, చంద్రబాబుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్కి కానీ, వీరికి ఎవరికి గుర్తున్నట్టు లేదు. ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంది. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రజాగ్రహం
ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చూపించడం జరిగింది. దారుణం. ఈ సంవత్సర పరిపాలనలో ఈ రాష్ట్రంని తాకట్టు పెట్టి దాదాపు 1,51,000 కోట్లు కాకుండా ఇంకా అమరావతి పేరుతోటి అంతా కలిపి 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ చెప్పినేటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి అమలు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమలు చేసిన మేనిఫెస్టోలో అమలు చేసిన దాంట్లో ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు శ్వేతపత్రం ద్వారా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు తెలియాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలను తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసింది ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అప్పులు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు ఇవన్నీ కాదు, కానీ వాళ్ళే అసెంబ్లీలో చెప్పినట్టుగా కాగు వాళ్ళు చెప్పినట్టుగా 5.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది తప్ప వేరే ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకే అన్నీ కూడా ఆ డబ్బులంతా కూడా అందించిన పరిస్థితి చూడడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ టీడీపీ ప్రభుత్వం అయితే అందరికీ మోసమే. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవన్నీ అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రంలో కానీ మా జిల్లాలో కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఇది అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యుడిని ఆపాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఆగ్రహాన్ని పోలీసుల ద్వారా ఆపాలనుకోవడం అంతే మూర్ఖత్వమని తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పోలీసులు ఉంటే చాలే ఇవన్నీ కూడా అనగదొక్కవచ్చు. ఇప్పుడైతే కేసులు పెడతాం కదా అందరిపైన, కుట్రభూని అందరిపైన, ప్రతి ఒక్కరిపైన, వీళ్ళపైన వాళ్ళపైన ఏం లేదు. ఇన్సిడెంట్లు జరగాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇన్సిడెంట్లు క్రియేట్ చేసైనా అన్ని రకాలైన కేసులు పెట్టి నెలల కొద్దీ వాళ్ళని హింసించి జైల్లో పెట్టి చేస్తున్న పరిస్థితి అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావో అన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వాచ్మెన్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి వినతి. కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలి. మీడియా ద్వారా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్. బాధితురాలు పిచ్చమ్మపై దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చిన వారిపై కఠిన చర్యలు చేపట్టి తగిన న్యాయం చేయాలి. ఆందోళన కార్యక్రమంలో అఖిలపక్ష నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.